సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అంతేగాక రైతు భరోసా నిధుల సమీకరణలపై చర్చలు జరపనుంది మంత్రివర్గం. ఇప్పటికే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేబినెట్ సమావేశంలో చర్చల అనంతరం ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే రేవంత్ సర్కార్ తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అంతేకాక రైతు భరోసా నిధుల సమీకరణలపై చర్చలు జరపనుంది మంత్రివర్గం. ఇప్పటికీ ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేబినెట్ సమావేశంలో చర్చల అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే రేవంత్ సర్కార్ తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. గతంలో ఏదైతే ప్రతి నెల కూడా కేబినెట్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకోవాలన్న కోణంలోనే రేవంత్ రెడ్డి ఏదైతే మినిస్ట్రీస్ అందరికీ కూడా ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. గత నెల కూడా కేబినెట్ విస్తరణకి సంబంధించి చాలా వరకు కూడా సమీక్షలు నిర్వహించారు. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా విస్తృత స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. మంత్రులు, అలాగే ఇతర శాఖల వారు, అలాగే ప్రతి నెల కూడా ఈ రివ్యూ ఒకటి ఉండాలి అన్న కోణంలోనే కేబినెట్ విస్తరణకు సంబంధించి మరోసారి ఇవాళ కేబినెట్ విస్తరణకు సంబంధించి కేబినెట్ సమావేశం అవుతున్నట్టుగైతే తెలుస్తుంది. మొత్తం మీద సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే మంత్రి సీతక్క దగ్గర నుంచి పొంగులేటి సుధాకర్ వరకు కూడా ఇద్దరు కూడా ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థలు ఉండే అవకాశం ఉంది అన్న కోణంలోనే ఇప్పటికే చెప్పారు. మంత్రి సీతక్క ఈ మాటల్ని ఏ క్షణానైనా ఉండొచ్చు అన్న కోణంలో కూడా మాట మార్చారు. కానీ తాజాగా నిన్న సాయంత్రం చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అఫీషియల్ గా ఈ నెలాఖరులో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. షెడ్యూల్ విడుదల కానుందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మంత్రి వ్యాఖ్యలతో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేబినెట్ సమావేశంలో చర్చల అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే రేవంత్ సర్కార్ తెలిపింది. చూడాలి ఈ అంశానికి సంబంధించి కేబినెట్ సమావేశంలో ఎలాంటి చర్చలు వచ్చే అవకాశం ఉంది. కీలకంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలకంగా ఈ కేబినెట్ సమావేశం ఉన్నట్లుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా గెలుపొందే వ్యక్తులకి సంబంధించి కసరత్తులు, అలాగే భూభారతి స్కీమ్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశం మీద కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న కోణంలో కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, ప్రధానంగా చూసుకుంటే రైతు భరోసా, అలాగే సన్నబియ్యానికి బోనస్ తదితర సంబంధాలు, దానికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు ముందే ఈ పథకాలకు సంబంధించి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42%, దీనికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుందా? విజయ్, తెలంగాణ సర్కారు ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి అంశము బీసీ కులగణన, అలాగే ఈ కులగణనకి సంబంధించి, అలాగే సన్నబియ్యంకి సంబంధించి, భూభారతికి సంబంధించి ప్రతి ఒక్క అంశం, ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ కావచ్చు, హిట్ అయినటువంటి అన్ని పథకాలకి సంబంధించి కూడా రూరల్ ఏరియాలో ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అంత అవేర్నెస్ కలగలేదు. రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ పథకాలకి సంబంధించి అవగాహన లేకుండా ఉన్నారు అన్న కోణంలోనే గతంలో మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి విజిట్ లో భాగంగా కూడా ఆమె కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ప్రతి ఒక్కరు అన్న కోణంలో కూడా మంత్రులకు కూడా ఒక హెచ్చరిక లాగా కూడా చెప్పి
చెప్పి వెళ్ళడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ పరిస్థితులు ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏవి కూడా ప్రజల్లోకి రీచ్ అవడం లేదు. ఒక అర్బన్ ఏరియాలో తప్ప మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఈ పథకాలు ఏవి కూడా రీచ్ అవ్వలేదు అన్న ఒక మైనస్ ఉంది. కాబట్టి ప్రజల్లో ఇది మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి రీచ్ అయ్యేలాగా చెప్పాలి అనుకోవడంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టుంది. కేబినెట్ సమావేశంలో చాలా వరకు కూడా ఈ పథకాల అంశంతో పాటు సన్న బియ్యం అంశంతో పాటు బీసీ కులగణనకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్క అంశం ఏదైతే పథకాల వల్ల లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల్లోకి రీచ్ అయ్యేలాగా చేయాలి అనుకోవడంలోనే మంత్రులకి కూడా ఒక సూచన చెప్పే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కసరత్తులు ఎలా చేయాలి, ఒక్కొక్క ఏరియాలో ఏదైతే 119 నియోజకవర్గాల్లో ఈ అంశానికి సంబంధించి ఎలా కసరత్తులు చేయాలి, కాంగ్రెస్ గట్టిగా ఉన్నటువంటి ప్రాంతాలు అలాగే లూజ్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో, స్ట్రాంగెస్ట్ అండ్ లూజ్ పార్టిసిపెంట్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అన్న కోణంలోనే వీలైతే అక్కడ మంత్రులు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టాలన్న కోణంలోనే సీఎం ఖచ్చితంగా ఈ సమావేశంలో మంత్రులకు కూడా సూచన చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.